తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థులు బీజేపీలోకి వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ ఇట్టనే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరికే అవకాశం లేకపోలేదంటారా? ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు మొత్తం మనకు ఇప్పుడున్న 17 పార్లమెంట్లో 17 సీట్లలో ఒకటి ఎంఐఎం పోతే ఇంకా 16 సీట్లలో 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్కు, అంటే 7 పోతే 16 సీట్లు 9 వీళ్ళకు ఉండేది. 9 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్, 4 బీజేపీ, 1 ఎంఐఎం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే 3 బీఆర్ఎస్ ఎంపీలు వెళ్ళిపోవడం జరిగింది. మొదలే వెంకటేశం నేత పెద్దపల్లి నుంచి వెళ్ళి కాంగ్రెస్ కూడా జరిగింది. ఇప్పుడేమో రాములు నాగర్ కర్నూలు, తర్వాత బీబీ పాటిల్ జైరాబాద్ ఇద్దరు కూడా జరిగింది. ఇప్పటికే ఇంకా వేరే దానిల నుంచి కూడా మంతనాలు జరుగుతున్నాయి. బీజేపీతో వాళ్ళు టచ్లో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే చాలామంది వేరే పార్టీలకు కలవకున్నా కూడా ఈ వార్తలు ఏమొస్తున్నాయంటే చాలామంది విముఖతో ఉన్న సిట్టింగ్ ఎంపీలు. ఇప్పుడు ఉదాహరణకు చేవెళ్ళ రంజిత్ రెడ్డి గారు పోటీ చేయడానికి ఆయనకి ఇష్టం లేదు వస్తున్నది. అట్లాగే ఈవెన్ మహబూబాద్లో కవిత మేడం ఆమె కూడా పోటీకి అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదని. అంటే ఇట్లా చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే మెదక్లో ఆల్రెడీ మెదక్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి అక్కడ కూడా ఆయన నిలబడ్డారు. అంటే మొత్తం మీద చూసుకుంటే ఏంటంటే చాలామంది సిట్టింగ్ ఎంపీస్ నిలబడే పరిస్థితి లేదు. లేకపోగా కొత్త వాళ్ళు పెద్ద ఎత్తున రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే ఈసారి చాలామందిలో సిట్టింగ్ ఎంపీలలో మేము ఈసారి గెలిచే పరిస్థితి లేదు, మాకు మేము నిలబడితే 3rd పొజిషన్లో ఉంటామని చాలామందికి తెలుసు. కాబట్టి చాలామంది ముందుకు వస్తలేరు, తప్పుకుంటారు. ఈవెన్ ఖమ్మంలో నాగేశ్వరరావు మన బీఆర్ఎస్ ఫ్లోర్ లీడరు ఆయన కూడా పోటీ చేయడానికి విముఖత చూపెడుతున్నాడు. అంటే దీన్ని అన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీస్ పెద్ద ఎత్తున పోటీ చూపెట్టడానికి రావడానికి పోటీ చేయడానికి ఉత్సాహపడతలేదు. వేరే నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అప్లై చేసి మాకు టికెట్లు కావాలని అడగడం కూడా మనకి ఎక్కడ సమాచారం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక దాదాపు ఇంకొక 5-6 రోజులు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటట్టు ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు చూస్తే మాత్రం వాళ్ళు కొన్ని సీట్లు, ఒకటి పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వరు, తర్వాత కరీంనగర్లో వినోద్రావు ఇద్దరిని ప్రకటించారు కానీ మిగతా వాళ్ళు ప్రకటించలేదు. కాబట్టి పెద్ద ఎత్తున క్యాండిడేట్ దొరకదని కాదు కానీ పోటీ లేదు, అంత ఉత్సాహం కూడా లేదు. అంటే ఎంపీలు మేము పోటీ చేయమని చెప్పడం జరుగుతుందంటారా? చెప్తున్నారు కదా, చెప్పడం బట్టికే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అందుకోసమే కొత్త క్యాండిడేట్స్ నిలబడుతున్నారు, ఎవరికి ఇవ్వాలి. ఒకప్పుడేమో అదే 2018లో ఒక్కో ఎంపీ సీటుకు అప్పుడు టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ 5-10 అప్లికేషన్స్ వచ్చి కాంపిటీషన్ కూడా తీవ్రంగా ఉండే. కానీ ఇప్పుడు 2018కి 2023కు చూస్తే పరిస్థితి, ఇప్పుడు 24 చూస్తే పరిస్థితి 2019కి 2024 పరిస్థితి చూస్తే పూర్తిగా పరిస్థితి మారిపోయింది. 19లో కాంపిటీషన్ ఎక్కువ కావాలి బీఆర్ఎస్లో టికెట్లు కావాలని, కానీ 24కి వచ్చేవరకు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. కాబట్టి ఇవాళ పోటీదారుల సంఖ్య బీఆర్ఎస్లో గణనీయంగా తగ్గిపోయింది. ఎవరో పోటీ చేయడానికి సిద్ధపడతారు కాబట్టి టికెట్లు ఇవ్వచ్చు, కానీ అంతేగాని ఒక గట్టి క్యాండిడేటు సీరియస్గా నేను గెలుస్తా, నాకు బీఆర్ఎస్ టికెట్ కావాలనుకునే వాళ్ళ సంఖ్య మాత్రం మనకు కనబడడం లేదు.